ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉన్నాయి, ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు, రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బంధుకు బందే పెట్టారు మీరు టోటల్గా. ఈరోజు రుణమాఫీ అని చెప్పారు, మీరు మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచన ఉన్నారు మీరు. ఇటువంటి ఒక పరిస్థితులు ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అనేటటువంటి విషయాన్ని మేము ఈరోజు మీ ద్వారా ప్రజల్ని వారిని కాంగ్రెస్ పార్టీని అడగాలని చెప్పేసి కూడా మీకు కోరుతా ఉన్నాం. నిన్న మొన్న విద్యార్థులు ఒక స్కూటీ ప్రదర్శన చేశారు, ఉచితంగా స్కూటీ ఇస్తా అని చెప్పారు. స్కూటీ వదిలిపెట్టిన సైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. ఇన్ని రకాలైన మోసపూరిత మాటలు. కామారెడ్డిలో బీసీ డిక్లేర్ చేసే బీసీలకు మోసం. మీరు ఏమీ చేసింది విషయాల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు నాగేష్ గారిని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఓటు రాజకీయాల కోసం మీరు మొత్తం ఈరోజు అపీజ్మెంట్ పాలసీ బుజ్జగించేటటువంటి విధానాలు మీరు చెప్తున్నారు. అసదుద్దీన్ డైరెక్షన్స్తో మన రేవంత్ రెడ్డి గారు రేవంతుద్దీన్గా మారి అజారుద్దీన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఇంకా ఎంతమంది బద్రుద్దీన్లు అక్బరుద్దీన్లు ఇవంతా వెయిట్ చేస్తున్నారు మన కోసం. మొత్తం ప్రభుత్వాన్ని ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద నడుస్తున్నటువంటి ఒక రేవంతుద్దీన్ సర్కార్ ఇది. ఈ యొక్క రేవంతుద్దీన్ సర్కార్ జూబ్లీ హిల్స్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడ్డదంటే భారతదేశాన్ని పాకిస్తాన్ కిక్ చేసిందంట. పాకిస్తాన్ కిక్ చేసినటువంటి ఒక మాటలు మాట్లాడతారంటే ఈ రేవంత్ రెడ్డి గారు. కనీసము ఆపరేషన్ సింధూర్లో ఎంతమంది సైనికులు ఏ విధంగా వీరోత్సవమైనటువంటి ఒక ప్రదర్శన చేశారు అది మర్చిపోయారా? పాకిస్తాన్ ఏ విధంగా తోక ముడుచుకొని ఈరోజు మాట్లాడకుండా ఉన్నది మర్చిపోయారా? పహల్గామ్లో చనిపోయినటువంటి ఒక ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా వారందరినీ ఓదార్చినటువంటి ఒక సంఘటన చూస్తే ఈరోజు మన దేశాన్ని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు రేవంతుద్దీన్ గారు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండకూడదు. అక్బరుద్దీన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైతుంది? లా అండ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మంత్రులంతా కూడా కమిషన్లకు ఎగబడ్డారు, తుపాకీలు తీసుకొని యజమానులను బెదిరిస్తున్నారు ఇండస్ట్రీస్ని.